6వ ప్రపంచ తెలుగు రచయితల సమావేశాలు సభలు కూడా సక్సెస్ఫుల్గా రెండో రోజు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను తెలుగును పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి, అమ్మ భాషను తెలుగును తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచ తెలుగు రచయితల సదస్సులు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అశోక్ బాబు గారు పూర్వ ఎమ్మెల్సీ, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు జరుగుతున్నటువంటి సభల గురించి మీ ఉద్దేశం ఏంటి? అంటే భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక భాష ఉంది. ఈ భాషా ప్రాతిపదిక మీదే గతంలో రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. అయితే మాతృభాషకి నష్టం కలిగిస్తూ ఇంగ్లీష్ మీడియం అనే ఒక అంశం ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రం లేదు. ఇది తల్లిదండ్రుల మోజనాలో లేదంటే బలహీనత నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ మీడియం మీద విపరీతమైన దాన్ని ఏమంటారంటే ప్రోత్సాహం జరిగి మన భాష ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ తెలుగు ఇంగ్లీష్ పదం లేకుండా తెలుగు మాట్లాడమని 2 నిమిషాలు టైం ఇస్తే మన ₹1,00,000 ప్రైజ్ అవచ్చు ఈ కాలం పిల్లలకి. మరి ఎందుకు ఇది జరుగుతుందనేది విద్యావేత్తలు ఆలోచించాలా. ఇంగ్లీష్ మీడియం చదవడం తప్పని నేను చెప్పను, కానీ మాతృభాష జరిగే ఈ అన్యాయం కానీ నష్టం కానీ తీర్చే విధంగా తెలుగు పాఠ్యాంశాన్ని పెట్టి సిలబస్లో కనీసం 10th క్లాస్ వరకు తెలుగును కంపల్సరీ చేసి తర్వాత ఏమైనా కూడా తెలుగును మర్చిపోకుండా విధంగా సిలబస్ ఉండాలనేది నా అభిప్రాయం. గత ప్రభుత్వం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మూలంగా ఎక్కువ భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంత తెలుగు ఇబ్బంది అయింది. దీన్ని ఎట్లా, ఏ ఉద్దేశంతో తెచ్చారంటారు జగన్మోహన్? ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఆదిమూలపు సురేష్ గారు అన్నప్పుడు నేను అడిగాను, మరి ఇంగ్లాండ్ అడుక్కున్నాడు వాడు ఇంగ్లీష్ని అడుక్కుంటాడు కదా, మరి ఇంగ్లీష్ బాగా వచ్చు కదా వాడికి, ఎందుకు అడుక్కున్నాడు సమాధానం చెప్పి మినిస్టర్ గారిని అడిగాను. ఆయన సమాధానం చెప్పలా. కాబట్టి ఇది మోజో బలహీనతో ముందు సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. విద్యావేత్తలు కూడా దీనికి ప్రత్యామ్నాయం ఏంటనేది ఆలోచించగలిగితేనే తెలుగు భాష మరి ఎంతో ప్రాచీనమైన భాష త్వరలో అంతరించే ప్రభావం, కొన్ని జంతువులు మనకు అంతరించిపోయినాయి. ఆ జాబితాలో తెలుగు భాషను కూడా చేర్చాల్సి వస్తుందని నా భయం. ఇప్పుడు ప్రత్యేకంగా కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గతంలో కూడా తెలుగుకి ఎంతో కొంత ఆదరణ ఉంది, తెలుగు భాషా సంఘం లాంటివి పెట్టారు. కానీ గత ప్రభుత్వంలో మాత్రం ఓన్లీ నామినేటెడ్ పోస్టులుగా రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళనే ఆ పోస్టులో పెట్టారు. ఆ విధంగా నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కలయిక మూలంగా కూడా తెలుగుకి మంచి ఖ్యాతి వచ్చిందని చెప్పి మండల బుద్ధ ప్రసాద్ నాయకులు చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, తెలుగులోనే ఆఫీసు ప్రత్యుత్తరాలు జరపాలని, తెలుగు టైప్రైటర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఇదేమవుతుందంటే రాజకీయంగా ప్రభుత్వానికి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ గోల్స్లో తేడా ఉండడంలో ఇది వెనకబడిపోయింది. ఇప్పటికైనా సరే విద్యావేత్తలు కానీ ప్రభుత్వాలు కానీ కలిసి భాషని రక్షించుకోవాలని బాధ్యత అయితే ఇద్దరి మీద ఉందనేది నా అభిప్రాయం. ఎన్జీఓ అధ్యక్షులుగా కూడా మీరు గతంలో పనిచేశారు. విద్యా విధానంలో కూడా ఎటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు? ఆ విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలండి. ఇప్పుడు గత ప్రభుత్వం నూతన విద్యా విధానం అమలు చేసి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాన్ని సరిచేసే ప్రక్రియ ఇప్పుడు ప్రభుత్వం చేపట్టింది. బహుశా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులన్నీ కూడా సరిచేసి అనుకూలమైన విద్యా విధానం ప్రవేశపెడతారని చెప్పి నమ్మకం నాకుంది. ఖచ్చితంగా జరగాలి. భాష అనేది మనకి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అంశం. అది ఇవాళ FM రేడియోలో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వింటే నాకు చాలా బాధ వేస్తే, అసహ్యం కూడా వేస్తుంది. ఎటుపోతుంది సమాజం. మనం అదే మీరు మలయాళం కానీ కన్నడం కానీ లేకపోతే తమిళం కానీ వెళ్తే ఆ భాషను చాలా గౌరవిస్తారు వాళ్ళు. మనమే ఏదేదో తెలుగులో మాట్లాడితే ఏదో నేరమైనట్టు, వాళ్ళు ఏదో సెకండరీ క్లాస్ సిటిజన్స్ అయినట్టు, వీళ్ళేదో నాగరికత లేని మనుషుల్లాగా చూసే సమాజాన్ని మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇది పోవాలనేది నా కోరిక. ఇది అశోక్ బాబు గారు, టీడీపీ సీనియర్ నాయకుడు, పూర్వ ఎన్జిఓ అధ్యక్షులుగా కూడా పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్తున్నది ఏంటంటే రానున్న రోజుల్లో తెలుగు యొక్క పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా విద్యావేత్తలు విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా అశోక్ బాబు చెప్తున్నారు.